36 సంవత్సరాల తర్వాత మా చెరువులో నీళ్లు కనబడ్డాయి. రాత్రనక పగలనక తిరిగి గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకుపోతుండు. అభివృద్ధికి మారిపోయే మన ఊట్కూరు శ్రీదత్త రాజశేఖర్ ఖచ్చితంగా గెలిపించుకుంటాం మేము. జనక్షేమమే తన సంకల్పముగా తన ఊపిరి హోమజ్వాలలుగా. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు మైత్రి ఛానల్. నేను మీ శ్రావణి. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందడి నెలకొంది. సో ఎక్కడ చూసినా కూడా అభ్యర్థులంతా హోరాహోరీగా ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఇప్పుడు జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలం చెప్ప్యాల గ్రామంలో ఉన్న మనతో పాటు సర్పంచ్గా పోటీ చేసే అభ్యర్థి ఊట్కూరి శ్రీలత రాజశేఖర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం రండి. నమస్కారం అమ్మా. నమస్కారం. సో ప్రచారం ఎలా కొనసాగుతుందండి? చాలా బాగుంది. అందరూ నా వెనుక ఉండి చాలా చక్కగా ప్రచారం చేస్తున్నారు. ఈ సర్పంచి నిలబడక ముందు కూడా ఫస్ట్ వాటర్ మీదనే ఎక్కువ ఇచ్చేసిండ్రు. ప్రతి ఒక్కరికి వాటర్ రావాలి, చెరువులు నిండాలి అని అప్పటి నుంచే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ పదవి వచ్చిన కాడ నుంచి కాదు, ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. నమస్కారం సార్, ప్రచారం ఎలా కొనసాగుతుంది? మహిళలు కానీ యూత్ యువకులు అందరు బ్రహ్మరథం పడుతున్నారు. సో ఓకే సార్, వాళ్ళ స్పందన ఎలా ఉంది? మీరు వెళ్తుంటారు కదా ప్రచారానికి, ప్రజలంతా కూడా ఏమంటున్నారు? భారీ మెజార్టీతో గెలిపిస్తానని హామీ ఇస్తున్నారు. సో ఓకే సార్, మీరు మీ గ్రామం లోపల గుర్తించిన ప్రధాన సమస్యలు ఏమైనా ఉన్నాయా? వాటర్ది మాకు లేకుండే కెనాల్ వాటర్ను నేను కష్టపడేసేసి చెరువులు నింపడానికి మాకు మెయిన్ కెనాల్ వాటర్ సమస్య కొచ్చెరు నిండాలి. ఆ కొచ్చెరు నిండడానికి నేను సాయశక్తులు కష్టపడ్డాను. రాత్రి వాళ్ళు కష్టపడేసేసి దాన్ని నీళ్లు తీసుకొచ్చేసేసి ప్రతి రైతుకు 5 సంవత్సరాలు ప్లస్ 7 సంవత్సరాలు నీటి కొరత లేకుండా 2 పంటలు బ్రహ్మాండంగా పట్టించుకుంటున్నారు. సో ప్రాథమిక అవసరాలు, రోడ్లు, లైట్లు, సో త్రాగునీరు, పారిశుద్ధ్యం, వీటిపైన మీ ప్రణాళిక ఏమైనా ఉందా? ప్రణాళిక ఉందండి. నేను 5 సంవత్సరాలు చేసిన ప్రణాళిక లోపల సీసీ రోడ్లు అన్ని వాడకట్లకు రాలేకపోయినాయి. ఇప్పుడు దాదాపు కొన్ని మిగిలిపోయినాయి, సందులు కానీ ఇవన్నీ. అవి కూడా నేను సాయశక్తుల ఎంపీ నిధులు కానీ, ఎమ్మెల్యే నిధులు కానీ, మా గ్రామ పంచాయతీ నిధులు కానీ ఇవన్నీ తీసుకొచ్చేసి ప్రతి వాడకు నేను సీసీ రోడ్లు వేస్తున్నానని వాళ్ళకు వాగ్దానం చేసిన. ఇదివరకు కూడా చేశాను. లైట్లు, స్ట్రీట్ లైట్లు నేను హైమాక్స్ లైట్లు పెట్టించాను. మా గ్రామ పంచాయతీ నుంచి లైట్స్ అనేది వాడకు లైట్స్ ఉన్నాయి. దాదాపు బ్రహ్మాండమైన వీధులు ఉన్నాయి. సో మనతో పాటు ఇప్పుడు చెప్పేలా గ్రామస్తులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సో నమస్కారం. నమస్తే అండి, నా పేరు కార్తిక్ రెడ్డి. నేను చెప్పాల విలేజ్ మాది. మా పూర్వం గత 5 సంవత్సరాల పరిపాలనలో ఉట్కూరు రాజశేఖర రెడ్డి గారు చాలా అభివృద్ధి పనులు చేశాడు. ఎక్కడ ఎలాంటి లంచం కానీ ఎక్కడ ఒక రూపాయి కూడా ఎక్కడ తీసుకున్న దాఖలు లేవు. ఏ ఇల్లు అయినా మీరు చెప్తారు, ఏ చిన్న ముసల్మాన్ అయినా, ఓ తాతనైనా మీకు చెప్తాడు. ఆయన ఏం చేసిండు? రామాలయం కట్టిండు, శివాలయం కట్టిండు, పోచమ్మ గుడి చేసిండు, వీధి లైట్లు వేసిండు, ప్లస్ సీసీ రోడ్లు. ఆయన చేసిన పని, ఈ ఒక్క పని ఎక్కడా కూడా బ్యాడ్ రిమార్కులు లేదు. ఎందుకంటే చిన్న మిస్టేక్స్ అది, అన్ని పనులు ఒక్కసారి కాలేకపోయినాయి. 5 సంవత్సరాలు చాలా అభివృద్ధికి బ్రహ్మాండంగా చేశాడు. ఇంకొక 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇస్తామని చెప్పి ప్రజలే కోరడం వల్ల వాళ్ళు అమెరికా పర్యటన మధ్యతరంగా ముగించుకొని మా కోసం, ఊరు డెవలప్మెంట్ కోసం వాళ్ళు రావడం జరిగింది. చిన్న పాపలను ఇడిచిపెట్టి కూడా రావడం జరిగింది. మాకు చాలా సంతోషంగా ఉంది వాళ్ళు రావడం. నా పేరు ముగిలి శ్రీకాంత్, చెప్ప్యాల గ్రామం. అయితే ముందు ఈ 5 సంవత్సరాల ముందు ఆయన సర్పంచ్గా పదవి చేశారు. ఆయన పదవిలో చాలా అభివృద్ధి చేశాడు గ్రామాన్ని. ఎవరికైనా చిన్న పెద్ద తేడా లేకుండా రైతులకు కానీ ఎవరికి అయినా కానీ మన సంఘాల తరపున కానీ అందరికీ చాలా అభివృద్ధి చేశాడు. ఊరికి 34 సంవత్సరాల తర్వాత ఊరికి కూడా వాటర్ తెప్పించిండు. అది ఒక కళ మాకు. 36 సంవత్సరాల తర్వాత మా చెరువులో నీళ్లు కనబడ్డాయి. అది ఒక్కదానికి మాకు చాలా ఆయనకు రుణపడి ఉంటాం. ఇప్పుడు ఆయన చేయబట్టి మాకు రెండు పంటలు రాక ఫస్ట్ ఒకటే పంట పత్తి అవి పెట్టుకుందాము. ఆయన వచ్చినాక వాటర్ తెప్పించినాక రెండు పంటలు ఇప్పుడు వరి ధాన్యాన్ని మేము పెట్టగలుగుతున్నాము. అలాగే ఆ ఐకేపీలో కూడా వడ్లు పోకపోతే ఆయన దగ్గరుండి ఆయన మిల్లర్లతో మాట్లాడి రైతులకు ఏ కష్టం రాకుండా చాలా పనులు చేశాడు. ఆ వడ్లను అమ్మడం కానీ, తీసుకుపోయేటట్టు రైతుకు ఎటువంటి బాధ లేకుండా చేశాడు. చాలా పనులు చేశాడు. ఇంకా చెప్పాలంటే చాలా తక్కువ ఉన్నాయి. ఆయన మంచితనాన్ని చూసి ఇప్పుడు అలా భార్యగా మేము నిలబెట్టుకుంటున్నాం. మా స్వచ్ఛందంగా మేము నిలబెట్టుకుంటున్నాం ఆమెను. ప్రతిదీ రూపాయి ఆశించకుండా, ఎవరి దగ్గర అసలు లంచం అనేది తీసుకోకుండా 5 సంవత్సరాలు పరిపాలించిండు ఆయన. అవినీతి లేకుండా ప్రతి పని తన సొంత పని లెక్క సొంత పనిగా భావించి ఊరుకు సేవ చేసిండు. అందరం కలిసి అందుకొరకు ప్రజలం అందరం కలిసి కూడా, నేను కూడా మాజీ సర్పంచ్నే, అందరం కలిసి ఏంటంటే అతన్ని
మళ్ళీ ఒకసారి వీళ్ళందరూ ఛాన్స్ ఇచ్చి ఈ 5 సంవత్సరాలు గ్రామాన్ని అభివృద్ధి పరచాలి. మిగిలిపోయిన పనులన్నింటినీ పూర్తి చేయాలి. మళ్ళీ కొత్త పనులు అయితే మాకు మిగిలిపోయిన పనులు లేవు, కొత్త వర్క్స్ తీసుకొచ్చుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి. తప్పకుండా ప్రజలకు 100% ఫుల్ఫిల్ చేయాలి ఈ వచ్చే 5 సంవత్సరాలు. ఈ సర్పంచ్ ఎలక్షన్లో ప్రచారంలో భాగంగా ఇక గ్రామస్తులకు అడగడం జరుగుతుంది మీ మైత్రి ద్వారా. మీకు ప్రత్యేక కృతజ్ఞతలు. ఒకటి విషయం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూసుకున్నట్టయితే చాలా ముందు పడ్డది. ఏ విధంగానంటే యువకుల పట్ల కొద్దిగా ఆశలు ఉండే మాకు, అట్లాంటి ఆశలు నెరవేర్చడానికి మాకు ఒక నాయకుడు దొరికిండు. అదే మా ఊటుకు రాజశేఖర రెడ్డి అన్న. అందరినీ కూడా ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసుకుంటాడు, కోపం వచ్చినప్పుడు అంటాడు, మళ్ళీ దగ్గర తీసుకుంటాడు. ఆ విధానమైనటువంటి విధానం ఉన్నది. రాబోయే కాలం లోపల ఒక సర్పంచే కాదు, మంచి లీడర్గా మేము అందరం గుర్తించుకొని మేము ఆయన బాటలు నడుస్తున్నాము. అదేవిధంగా మా అందరి సపోర్ట్ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు ఉంటారు హామీస్తూ. స్కూల్ ఒకప్పుడు అసలు ఏం లేకపోండే, అట్లాంటిది మంచి బాత్రూమ్లు కానీ టాయిలెట్స్ కానీ నిర్మించడం జరిగింది. అందులో మా పిల్లలు చదువుతున్నారు, చెప్తా ఉంటారు అక్కడ. అదేవిధంగా ఏ కార్యక్రమం జరిగినా కానీ గ్రామంలో మా ఊరు ఫస్ట్ ఉండడానికి చాలా శాయశక్తులా కష్టపడ్డాడు. రాత్రనక పగలనక తిరిగి గ్రామాన్ని అభివృద్ధిలో తీసుకుపోతుండు. ఆయనకు సపోర్ట్ చేయాలని చెప్పి మా అందరి తరఫున నేను కోరుకుంటున్నాను. మా గ్రామానికి గత 5 సంవత్సరాల్లో మన సర్పంచ్ గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అందులో భాగంగా రైతులకు వాటర్ సోర్సింగ్ మళ్ళీ పంటలకు రావడానికి ఎంతో కృషి చేశారు. అదేవిధంగా యువకులకు గ్రామ ప్రజలకు గ్రామానికి ఎంతో సేవ చేస్తానని మాట ఇచ్చారు. అనుగుణంగానే మన యువకులకు ఓపెన్ జిమ్ లాంటిది, అలాగే స్కూల్ గ్రౌండ్, అదేవిధంగా మన యూత్కి మన ఒకటి గ్రౌండ్ తయారు చేసి అందరినీ అందులో ఓపెన్ జిమ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అభివృద్ధికి మారిపోయే మన ఊట్కూరు శ్రీదత్త రాజశేఖర్ గారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలలో మా ఊరికి ప్రతి వీధికి సీసీ రోడ్ల నుంచి మొదలుకొని రామాలయం టెంపుల్ దాకా ఆయన చేసిన పనులు, ఆయన ఒక సేవకుడిగా పనిచేసిండు. సర్పంచ్ అనే ఒక గర్వం లేకుండా ప్రతి పనికి ఆయన ముందు వాడి, పరిశుద్ధ కార్మికులు కూడా క్లీన్ చేసే టైంలో వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి భారత్తో సహా మొత్తం తీసుకొచ్చి ఆయన క్లీన్ చేసిండు. ప్రతి వీధికి బల్బులు రాకుంటే తన సొంత నిధులతో, గ్రామ పంచాయతీ నిధులు కాకుండా వచ్చినా రాకపోయినా తన సొంత నిధులు ఖర్చు పెట్టుకొని ఆయన పనులు చేసిండు. ప్రతినిత్యం 24 గంటలు ఏ టైంకి ఫోన్ చేసినా కానీ, ఇంటికి పోయినా కానీ ఆయన ముందుకు వచ్చిండు, పనులు చేసిండు. చెప్పాల గ్రామస్తులంతా కూడా ఊట్కూరి శ్రీలత రాజశేఖర రెడ్డి గారికి సపోర్ట్ చేస్తున్నారు. సో వారు ఉంటే ఇంకా అభివృద్ధి చెందుతుంది, అలాగే వారి రాజకీయ అనుభవం మా ఊరిని అభివృద్ధి చేసుకోవడానికి మాకు దోహదపడుతుంది అని చెప్పేసి అంటున్నారు. ఊట్కూరి శ్రీలత రాజశేఖర రెడ్డి గారు గెలవాలని మనం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాం. కెమెరామెన్ శేఖర్తో శ్రావణి, చెప్పాల నుంచి, జగిత్యాల జిల్లా, మైత్రి ఛానల్, కరీంనగర్.